తెలంగాణలో ఉండి వచ్చింది కదా తెలంగాణ అమ్మాయి కదా. అందుకనే ఆ అమ్మాయి తెలుసు బతుకమ్మ డ్యాన్స్ ఆవిడే మరి నేర్పేది లేదు ఇలాగేదో ఆవిడే పురమాయించింది నేడు. అయినా ఒక 7-8 సంవత్సరాల క్రితం అక్కడైనా ఏముంది తక్కువగా ఉండేది. మనకు మటుకి వినాయక చవితి ఉండేదా ఎక్కడో చంద్రరావు గారి ఇంటికాడ పెట్టిపోతే మన కొత్తగా ఉంది. ఊహో విగ్రహం ఎక్కడ పెడతారా చేస్తారా అనుకుని ఫస్ట్ సాయిబాబా గుడి ఆ తర్వాత సాయిబాబా గుడి ఫస్ట్ ఇక్కడే చంద్రరావు గారి దొడ్లోనే. అది కూడా ఎవరు పురమాయించారు? తాడేపల్లి ప్రసాద్ పురమాయించింది అక్కడ. లేదా ఇక్కడ వాళ్ళ తిరిగి సావాలి. తర్వాత సాయిబాబా గుడి హైలైట్. ఆ సాయిబాబా గుడి దగ్గర రానే ఉండదని చెప్పి మనం పెడతాం హైలైట్ అక్కడ. తర్వాత మళ్ళీ అంటే అడు సంవత్సరం ఒకసారి చచ్చిపోతున్నారు కౌంట్లు, అందుకని వాళ్ళు తగ్గించారు ఇక్కడ. ఇక అప్పట్లో మనం తగులుకున్నాంగా. అప్పుడు రానివ్వట్లేదు. మేము స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు అయితే రాయించారు కానీ ఆ తర్వాత రంగు ప్యాకెట్లు ఇవ్వకపోవటం వాళ్ళు అచ్చరాజరా చేశారు కొంచెం. అందుకనే ఎవరికాళ్ళు సపరేట్ అయింది. ఎట్టయినా ఎవరికాళ్ళు పెట్టుకుందామని ఐడియా ఉంటుంది బజార్కి. ఆ తర్వాత మనమే పెట్టుకుంటాం. పాట పేసి రావట్లా అసలు. పాట అక్కడ గుర్తితే ఇక్కడ ఎందుకు నిలబడాలి. అదే అక్కడ సరిపోద్ది ఆ మాట. మేఘ చెడిపోయినట్టుందా? పాడే అక్కడ గుర్తుంటే అక్కడ ఎందుకు నిలబడాలి. గుండెలో దడదడ దేవుడి పాట